ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము టీటీడీకి సంబంధించిన ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఒక స్కామ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. మీరు కనుక గమనించినట్లయితే ఇదివరకే మన ఛానల్లో కేరళలోని ఈ అయ్యప్ప స్వామికి సంబంధించి అక్కడున్న ద్వారపాలకుల బంగారము దాదాపుగా 42 కేజీలు ఉండాల్సిన బంగారం 38 కేజీలు, అంటే దాదాపుగా 4.5 కేజీ బంగారం మాయమైనట్లు మనం ఇదివరకే వీడియో చూసాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇక్కడ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఒక స్కామ్ ఇప్పుడు వెలుగులోకి అయితే వచ్చింది. అయితే దీనికి కనుక మనము బాగా గమనించినట్లయితే ఈ టీటీడీలో పారకామణి అని ఇప్పుడు చాలా హైలైట్ అయితే అవుతుంది. ఇక్కడ పారకామణి, టీటీడీలో ఉన్న పారకామణిలో ఈ స్కామ్ జరిగింది అనేసి అయితే ఇప్పుడు బాగా న్యూస్లో అయితే హైలైట్ అయితే అవుతుంది. అయితే ఈ పారకామణి అంటే ఏమిటి, ఇక్కడ మొత్తం ఎంత స్కామ్ జరిగింది, ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, పూర్తి డేట్లతో సహా పెన్ టు పెన్ నేను మీకు వివరించడానికి ట్రై చేస్తాను. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీరు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఇలాంటి ఏ లేటెస్ట్ వీడియో చేసినా కూడా ముందుగా మీరు చూడవచ్చు. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఈ టీటీడీకి సంబంధించి ప్రతిరోజు కూడా భక్తులు లక్షల్లో కోట్లలో అయితే తిరుమల తిరుపతి దేవస్థానానికి సందర్శనానికి అయితే వస్తూ ఉంటారు. అలా వచ్చిన భక్తులు ఈ తిరుపతి తిరుమల దేవస్థానానికి సంబంధించిన హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బు వేస్తారు, సో కొంతమంది బంగారం వేస్తారు. విదేశీ భక్తులైతే డాలర్స్ని హుండీలు వేయడం అయితే జరుగుతుంది. సో ఇలా భక్తులు సమర్పించిన కానుకలని విభజించి లెక్కించి రక్షించడాన్ని ఇప్పుడు మనం పారకామణి అని అంటారు. సో ఒకసారి ఈ హుండీలో ఉన్న డబ్బు బంగారము డాలర్స్ని విభజించి లెక్కించి రక్షించడానికి పారకామణిలో అక్కడ ఆ టీటీడీ ఉద్యోగులు, అలాగే బ్యాంక్కి సంబంధించిన ఉద్యోగులు, అలాగే ఈ భక్తి స్వామి సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరూ కూడా ఈ లెక్కింపులో పాల్గొనడం అయితే జరుగుతుంది. సో ఇలా లెక్కింపు పాల్గొన్నప్పుడు విజిలెన్స్ అధికారులు ఉంటారు, సీసీ కెమెరాలు మొత్తం అన్నీ కూడా ఆ పర్యవేక్షణలు అయితే ఉంటాయి. సో దాదాపుగా ప్రతిరోజు కూడా 3 నుంచి 4 కోట్ల రూపాయలు స్వామివారి హుండీలోకి వస్తుంది. సో ఇలా లెక్కింపు ప్రతిరోజు కూడా ఇలా లెక్కింపు జరుగుతుంది అనేసి చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఈ పారకామణి స్కామ్ జరిగింది. సో పారకామణిలో అన్యాయం జరిగింది, పారకామణిలో డబ్బు పోయింది అనేసి ఇప్పుడైతే బాగా న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈ పారకామణిలో డబ్బు పోవడం ఏంటంటే ఇక్కడ ఈ పారకామణికి సంబంధించి ఒక క్లర్క్, అతని పేరు రవికుమార్. సో ఆ రవికుమార్ అనే వ్యక్తి ఏప్రిల్ 29వ తేదీ 2023లో ఈ పారకామణిలో ఏదైతే డబ్బు ఉంటుందో, సో అంటే ఇండియన్ రూపీస్ని, సో అలాగే బంగారాన్ని డాలర్స్ని విభజిస్తుంటారు. సో డాలర్స్ని ఈ రవికుమార్ క్లర్క్ ఎవరైతే ఉన్నారో అతని పర్యవేక్షణలో డాలర్స్ అయితే జరుగుతుంది. సో అలా జరుగుతున్నప్పుడు కొంత డబ్బును ఈ రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేసినట్లు గుర్తించిన అధికారులు అతని పైన కేసు వేయడం అయితే జరిగింది. మరి ఈ ఏప్రిల్ 29వ తేదీన అతన్ని గుర్తించి కేసు పెట్టిన తర్వాత మే 19వ తేదీ ఇతను ఈ కేసుని అవమానంగా భావించి స్వామివారికి క్షమాపణలు కోరుతూ తన ఆస్తిలో దాదాపుగా 14 కోట్ల రూపాయలను స్వామివారికి సమర్పించినట్లు చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి మే 30వ తేదీన అంటే మే 19వ తేదీన ఈ స్వామికి సమర్పించిన తర్వాత అంటే ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది. సో మే 30వ తేదీన ఈ కేసును లోక్ అదాలత్కు ట్రాన్స్ఫర్ చేసి ఏదైతే ఈయన 14 కోట్ల రూపాయలు ఇచ్చాడు కదా, సో ఇక సెటిల్మెంట్ అయితే అయిపోయింది అనే విధంగా ఈ కేసుని క్లోజ్ చేయడం అయితే జరిగింది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు కేసు అయితే క్లోజ్ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వార్తలు ఏంటంటే ఈ డిసెంబర్ 2024న బీజేపీ నేతలు కొంతమంది దీనిపైన అలిగేషన్స్ చేయడం అయితే ప్రారంభించారు. సో అదేంటంటే ఈ పారకామణిలో జరిగింది కొంత డబ్బు కాదు, కొంత మోసం కాదు, ఈ పారకామణికి సంబంధించి కొన్ని కోట్ల రూపాయల మోసం స్కామ్ ఇక్కడ జరిగింది. దాదాపుగా 100 కోట్ల రూపాయల స్కామ్ ఇక్కడ జరిగింది, పారకామణిలో జరిగింది అనేసి బీజేపీ నేతలు అయితే కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి సెప్టెంబర్ 2025న హైకోర్టు ఏదైతే ఇప్పుడు ఈ సెటిల్మెంట్ ఏదైతే జరిగిందో, సో ఆ సెటిల్మెంట్ని లోక్ అదాలత్ ఏదైతే సెటిల్మెంట్ జరిగిందో ఆ సెటిల్మెంట్
కేసుని కొట్టివేస్తూ ఆ కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దర్యాప్తు జరపాలి అనేసి ఆదేశించడం అయితే జరిగింది. అంటే ఇది ఆరోపించిన తర్వాత అక్టోబరు 13వ తేదీన ఈ హైకోర్టు దీనిపైన పోలీసులకు చివాట్లు కూడా పెట్టడం జరిగింది. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఈ కేసు ముందుకు కదలడం లేదు, దీనికి సంబంధించి ఈ స్వామివారి డబ్బులు సెటిల్మెంట్ చేసుకోవడం ఏంటి, మామూలు చిన్న చిత్కా కేసులు అయితే సెటిల్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఈ స్వామివారికి సంబంధించింది, ఇది దైవత్వానికి భక్తికి సంబంధించింది, ఇది నమ్మకానికి సంబంధించింది ఈ విషయము. సో దీంట్లో జాప్యం చేయవద్దు. సో దీనిపైన పూర్తి విచారణ జరిపి త్వరితగతిన ఈ కేసుని కొలికి తీసుకురావాలనేసి పోలీసులపైన ఆగ్రహం వ్యక్తించడం జరిగింది. మరి దీనిపైన పోలీస్ శాఖ కూడా సిఐడి కూడా చాలా సీరియస్గా అయితే ఎంక్వైరీ చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మొత్తం వివరాలు నాకు ఒకసారి వచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీరు చేయవలసింది తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి నేనే లేటెస్ట్ వీడియో చేసినా కూడా ముందుగా మీరైతే చూడవచ్చు. మరొక మంచి వీడియోలో మరొక మంచి టాపిక్తో నేను ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ.